హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులని కూడా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం అండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఇక్కడున్న ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ, దియ్యటి శుభవార్త చెప్తాను. ఈరోజు సాయంత్రం స్వయంగా నేనే నీ ఇంటికి వస్తాను తల్లి అనేది మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే తన్మేలు చూశారు కదండి. 6, 9 ఈ 2 నెంబర్లలో మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటైతే మనసులో అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలో తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దామండి. 6 నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఈ సందేశం వినేలోపు నీకు గురుబలం అనేది పెరిగి నీ అకౌంట్లో 25 లక్షల డబ్బు పడబోతుంది. బిడ్డ, అస్సలు వదులుకోవద్దు తల్లి. నేను చెప్పేది 2 నిమిషాలు వినమ్మా. తల్లి, నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. అలాంటిది చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను అనుభవించాను అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఇక బాధ అనేది అనవసరం. నువ్వు ఎప్పుడు చూడనంత ఆనందాన్ని అతి త్వరలోనే నీకు ఇవ్వబోతున్నానమ్మా. నిజమే తల్లి, నన్ను నమ్ము. మీరు ప్రతిరోజు కూడా ఇలాగే చెప్తున్నాను బాబా అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా. అలా అస్సలు అనుకోవద్దు తల్లి. జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడలేము. నువ్వెన్ని కష్టాలు ఎదుర్కొన్నావో, ఆ కష్టాలను చూసి కాలం నీకు ఎప్పుడు నేర్పిందో ఒక్కసారి ఆలోచించుకోమ్మా. నీ కుటుంబంతో గడిపిన కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, అవన్నీ ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్క విషయం చెప్పనా తల్లి, నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు. వారు నీతో లేరు అని ఎప్పుడూ బాధపడవద్దు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా. నీకు ఆపద సమయంలో ఏదో ఒక రూపంలో నీకు వచ్చి సహాయం చేస్తాను తల్లి. నేను ఎప్పుడు కూడా నీ బాధలన్నీ కూడా తీరుస్తాను తల్లి. ఇదేమి నేను నీకు ఊరికనే చేయడం లేదే. నువ్వు నాపై చూపించే ప్రేమ, భక్తి, నమ్మకం వలనే కష్టాలను నేను మోస్తున్నాను. నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను తల్లి. నీ కష్ట సమయంలో నీ భుజం తట్టి మరియు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. ఎవరైతే నేను అవమానించారో వారి ముందర ఉన్నత స్థాయిలో నిలబడ్డాను తల్లి. నీకు ఏదో ఒక రూపంలో రావాల్సిన ధనం అనేది నీకు చేతికి అందేలా చేస్తాను. అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, కష్టాలతో సతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించండి తండ్రి నమ్మ. నేను నీకోసం ఇల్లు ఏర్పరిచి అన్ని విధాలుగా నీకు అన్ని అనుకూలంగా ఉండేది చేశాను. నువ్వెప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు జాడల్లో నడుస్తున్నావు బిడ్డ. ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తాడు అనే నమ్మకంతో ఎదురు చూశావు. అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి, నన్ను దర్శించడానికి స్థలాన్ని వెతికారు. కానీ నన్ను నీ మనసులో నిలుపుకొని నన్ను దర్శించావు బిడ్డ. అందరూ వారి దిగులు పోవాలని, కానీ నువ్వు మాత్రం నా మీద నమ్మకంతో చాలా ప్రశాంతంగా ఉన్నావు బిడ్డ. నీకు నేను మంచి చేస్తాను అని నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ. అలాంటప్పుడు నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు తల్లి. ఇప్పటి వరకు నన్ను నడిపే కాలాన్ని గడిపేశావు. ఇప్పటి నుంచి నేను ఈ కాలంతో పాటు నేను నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచిస్తానమ్మా. నీ మనసు కుదుటపడింది కదమ్మా. నీ మనసుని కావాల్సింది నీ ముందు ఉంచుతాను. నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు. ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. నీ జీవితంలో కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ. తెలిసినవి తెలియనివి అన్నీ కూడా
నచ్చుతాను. వాటిలో మంచి చెడులు తెలుసుకొని నడుచుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి. జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా. నీ కష్టానికి ఒక ముగింపు వచ్చేసింది తల్లి. భయపడకు తల్లి. భయమేస్తే నా బాబా నాకు అంత మంచి చేస్తాడు అనే నమ్మకంతోనే ఉండమా. అంత మంచి జరుగుతుంది. నీ పాదంతా నాకు తెలుసు. అన్నిటికీ కూడా ఒక ముగింపు ఇస్తాను. అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు. ఇప్పుడే అంతా అయిపోయిందని అనుకోవద్దు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది తల్లి. నేను చక్కబెడతాను కదా. కాబట్టి నమ్మకంతో ఈ పనులు ముందు చేసుకో. అదంతా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి. అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైందమ్మా. అందంగా ఉండడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఒక చెట్టుకి పువ్వులు రావాలి అంటే మొదటగా అది కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పుండ్లు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు నీ జీవితంలో కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలు సంతోషాలు రాబోతున్నాయని సంకేతం బిడ్డ. కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు అడగవచ్చు. ఏదైనా సరే బరువు భారం బాధ్యత అనేది నువ్వు నా మీద వెయ్యి తల్లి. ఏడుస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో, నువ్వు నా గుడికి వచ్చి నీ కష్టాలను చెప్పుకునే సమయం ఏదైతే ఉందో సమయంలోనైనా సరే నువ్వు ఆనందంగా ఉండాలి. గుడికి ఎందుకు వస్తారు తల్లి? మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను చూడగలనా చెప్పు తల్లి. ఒకసారి నువ్వే ఆలోచించు. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా గడపమ్మా. నీకు ఎక్కువ రోజులు కష్టాలను అనుభవించే రోజు వస్తుందమ్మా. నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను. జీవితంలో చూడవలసిన కష్టాలన్నీ చూసేసావు. చిన్న వయసులోనే అనుభవించాల్సిన బాధలన్నీ అనుభవించేశావు. ఎంతోమందికి నీ ప్రేమను పంచిపెట్టావు. కానీ ఎవరికి కూడా నీ విలువ తెలియకుండానే పోయిందమ్మా. ఎంతోమంది నీ దగ్గర తీసుకొని ప్రేమను చూపించి మత్తులో కలిపి అన్నం పెట్టావు. ఈ చేతితోటి ఎంతోమందికి వండి పెట్టావు. అయినా కూడా ఎవరికి కూడా నీ మీద విశ్వాసం అనేది లేదు బిడ్డ. నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత తప్పకుండా వారు బాధపడతారు. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మూర్ఖులతోటి ఎక్కువ వాదించకమ్మా. ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మరింత బాధకు గురి అవుతుంది. ఇప్పుడు కూడా నేను చెప్పే విధానంగా నీ యొక్క జీవితంలో ఏదైతే నీకు జరగటం లేదో, ఏదైతే నీకు రాదో, ఏదైతే నీ కంఠంలో ఉండదో, అది వస్తువైనా పనైనా కానీ ఏదైనా బంధం కానీ అది పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేసాను తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతగా జోన్లోకి రాక్కోవాలని చూసినా నీది కానప్పుడు నాది అన్నప్పుడు ఎప్పటికి కూడా మన దగ్గరికి రాదు అని గుర్తుంచుకో. కాబట్టి ఎప్పుడు కూడా నీది కాదు అన్నదాన్ని పరిగెత్తాలమ్మా. మన శ్రద్ధ సబురుతో ధైర్యంగా ఉండు. ప్రతి క్షణం కూడా దేనికైనా సిద్ధంగా ఉండు. వస్తే ఏ సమస్య అయినా రాని నా బుద్ధితోటి నా బాబా అండతోటి నేను బయటపడతాను. నేరుగా నిలబడు తల్లి. అప్పుడే ఏ కష్టం వచ్చినా సరే వెనుదిరిగి వెళ్ళిపోతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే కష్టాలు కూడా భయపడతాయి. నీ దరిదాపులో కూడా రావమ్మా. ఇక నుంచి నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తల్లి. నీ జీవితంలో ఒక మంచి మార్గం అనేది ఏర్పరుస్తున్నానమ్మా. ఆ మార్గంలో నేను నడువు తల్లి. ప్రతిదీ కూడా నీకు సంతోషంగా గడుస్తుంది, ఆనందంగా గడుస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఏమిటి అంటే నా మీద నమ్మకంతో ఉండు, ధైర్యంగా ఉండు. అంతా సక్రమంగా చూసుకునే బాధ్యత మనది తల్లి. నీకు రావాల్సిన డబ్బు ఏదో ఒక రూపంలో నీకు వచ్చే తీరేలా చేస్తానమ్మా. నాపై నమ్మకం ఉండు. నువ్వు ఎన్నో బాధల్లో ఉన్నావు కదా, ఎన్నో ఆర్థిక సమస్యలతో కూరుకుపోయి ఉన్నావు కదా తల్లి. నాకు ఈ సమయంలో 10 లక్షలు అందించి నా సమస్యలన్నీ తీరిపోతాయి అంటే వేగ వ్యాపారాన్ని మొదలుపెట్టేసి అందులో అభివృద్ధి సాధిస్తావు అని కుంగిపోతావు తల్లి. నువ్వు చేయవలసిందల్లా మంచి పనే. కాబట్టి నీకు రావాల్సిన డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఒక మంచి అవకాశాన్ని అయితే నువ్వు చూపించబోతున్నావు తల్లి. తప్పకుండా నీకు రావాల్సిన డబ్బు అయితే తప్పకుండా నీ దగ్గరికి వస్తుందమ్మా.
నువ్వు నాపై నమ్మకం ఉంచు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు సంపాదించే నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ తల్లిదండ్రుల కోసం తల్లి, అందులో ఒక్క రూపాయి తీసి పేదవాళ్ళకి కేటాయించు. అలా చేయటం వలన నీ ఆర్థిక కష్టాలన్నీ కూడా వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతాయి. నీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి తల్లి. నీ వద్ద 50 రూపాయలు ఉంటే అందులో 2 రూపాయలు ఎవరికైనా సహాయం చేస్తే బాగుండు అన్న ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో అసలు నీ జీవితంలో కష్టాలనేటివి తొలగిపోయి సుఖాలన్నీ మొదలవుతాయి. నన్ను నమ్ముకున్న నా బిడ్డలందరికీ కూడా ఎప్పుడు మంచి చేస్తాను, నమ్మకంతో విశ్వాసంతో ఉండండి అని మన బాబాగారు 6 నెంబర్ తాకిన వారి గురించి చాలా అద్భుతమైనటువంటి అమోఘమైన సందేశం అందించారండి. ఇప్పుడు 9 నెంబర్ అండి. 9 నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నన్నే నమ్ముకున్న నీకు ఎటువంటి అన్యాయం జరగనివ్వను. నీ వెంట నేనుంటూ నీకు రావలసినవన్నీ కూడా రప్పిస్తాను. నీకు చెందవలసిన అన్నీ ఏవి కూడా పళ్ళ పాలు కానివ్వను. ఎందుకంటే న్యాయబద్ధంగా అన్నీ కూడా నీదంటూ ఎక్కడైనా రాసిపెట్టి ఉంది అంటే అవన్నీ పోగు చేసి తెచ్చి నీకు ఇస్తాను తల్లి. నీవు మాత్రం వెనకడుగు వేయవద్దు. చిన్న చిన్న అవరోధాలను చూసి బెదిరిపోవద్దు. ఎప్పుడైతే నువ్వు వెనకడుగు వేయాలని ఆలోచన వచ్చిందో అప్పుడే నీకు అపజయం పరిచయం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు. నువ్వు పని మొదలుపెట్టినప్పుడే విజయం సాధించినట్టుగా అనుకో. అప్పుడే నీకు విజయాలు ఎదురవుతాయి తల్లి. నువ్వు మంచి కార్యంతో పోగు చేసుకున్నవన్నీ కూడా నీ చెంతకు త్వరలోనే చేరుతాయి. నీ ఆలోచన సరైనది. నువ్వు ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తావు. ఇతరులకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకూడదు అన్నది నీ యొక్క గట్టి నమ్మకం. నీకు చేతనైతే సహాయపడతావు, లేకపోతే నీ పని చూసుకొని వెళ్ళిపోతావు. అది ఎంతో ఉత్తమమైన తల్లి. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకూడదు అని మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటావు. ఎందుకంటే ఇబ్బందులు అనేటివి వస్తే ఒక మనిషి ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాడో అని నీకు తెలుసు. కాబట్టి నువ్వు నిస్వార్థంగా పరుల కోసం భావిస్తూ ఉంటావు. నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు వారికి ఉపయోగపడతాయి. వారి గురించి ఎంతగా ఆలోచిస్తూ నిస్వార్థమైన మనసుతో ప్రార్థిస్తూ నిన్ను ఎన్నో రకాలుగా వేడి చేస్తానమ్మా. నీకెప్పుడు కూడా ఇలాగే మంచితనం కలిగి ఉండు తల్లి. ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ నువ్వు, నీ కుటుంబం, నీ వంశం మొత్తం ఆనందంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఎప్పుడు నా సాయినామం జపిస్తూ ఉండు తల్లి అని మన బాబాగారు 9 నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, బాబాగారు ఇప్పుడు అంతా మంచి జరుగుతుందమ్మా. నీ బాధ అంతా కూడా నాకు తెలుసు. అన్నిటికీ కూడా ఒకే ముగింపునిస్తాడు. అప్పటి వరకు కూడా నమ్మకంతో ధైర్యంగా ఉండు. అప్పుడే అంతా అయిపోయిందని అనుకోవద్దు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది తల్లి. నేను చక్కబెడతాను కదా. కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో. అదంతా కూడా నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు అని చెప్పాను కదా తల్లి. అప్పుడే అంతా అయిపోలేదు. ఇప్పుడే నీ జీవితం మొదలైందమ్మా. ఆనందంగా ఉండడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఒక చెట్టుకు పూలు రావాలి అంటే మొదటగా అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పువ్వులు అనేటివి వస్తాయి కదా. అదేవిధంగా ఇప్పుడు నీ జీవితంలో కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది అంటే దాని అర్థం నీకు సుఖాలు సంతోషాలు రాబోతున్నాయని అర్థం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు.